ಹಾಯ್ ಹಲೋ అందరికీ నమస్తే కైసే హో ఎల్లారు ನಮ್ಮ ఛానల్కి సుస్వాగత. గుడ్ మార్నింగ్ పీపుల్. ఇప్పుడైతే మనం రైడ్ స్టార్ట్ చేసేస్తున్నాం. అది ఎక్కడికి ఏంటి అనేది నేను మీకు ఆన్ ద వేలో చెప్తాను. జై శ్రీ మహాకాల్. ఇప్పుడు మనతో పాటు రైడ్కి హరి వస్తున్నాడు. హరి మీకు అందరికి తెలిసే ఉంటాడు. అతను వస్తున్నాడు. పాపం నా కోసం చాలాసేపు నుంచి వెయిటింగ్. అతను ప్రతిసారి అనుకుంటా కొంచెం తొందరగా రావాలనేసి. ఎప్పుడూ అదే అనమాట. గుడ్ మార్నింగ్ మామ్. రెగ్యులర్గా ఏది జరుగుతుంది అదే జరిగిందిరా. ఇది బ్యాగ్ ఎక్కడికో తీసుకెళ్ళినా బ్యాగ్ మర్చిపోయినాను రా. పవర్ బ్యాంక్ కూడా ఇంట్లో పెడేసి వచ్చినాను రా. నువ్వు తెచ్చినావా? సూపరు. అదే తొందరగా బయలుదేరితే అటువన్నీ మర్చిపోతూ ఉంటాం అన్నమాట. ఎక్కువ పదమ్మా. జై శ్రీ మహాకాల్. సో ఇప్పుడు మనం బొలుమలై పోర్ట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అరౌండ్ 200 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 3:30, ఎర్లీ మార్నింగ్ 3:30. ఎందుకంత ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాం అంటే మార్నింగ్ వ్యూ అనేది మిస్ కాకూడదు అక్కడ, సన్ రైజ్ వ్యూ. సో అది మా ప్లాన్. 200 కిలోమీటర్స్ కాబట్టి ఆబ్వియస్లీ 3 to 3.5 hours అయితే పట్టవచ్చు. ఇప్పుడు 3:30 కాబట్టి లెట్స్ సీ ఎంత టైం పడుతుందో. నాకు రీసెంట్గా మతిమరుపు బాగా పెరిగిందబ్బా. అది చెప్తారనమాట, తెలివైన వాళ్ళకి కొంచెం మతిమరుపు కూడా ఉంటుంది అనేసి. సో కాబట్టి నాకు మతిమరుపు ఉండడానికి నాకు బాధ ఏం లేదు, ఎందుకంటే నేను తెలివైనను కదా. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రాపర్ స్లీప్ లేదనమాట. నైట్ ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత అదే ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి 9 ఇంటికి వెళ్ళిపోయినాం. కానీ నిద్ర ఎక్కడ వస్తుంది? ఎగ్జైట్మెంట్. గాయస్, జస్ట్ నౌ వి క్రాస్డ్ ద వెలూర్. ఇప్పుడు మన రైట్ సైడ్ చూడండి ఒకటి. అదేంటో గెస్ చేయగలరా? వాడి అమ్మ ఎంత పెద్దది ఇది. ఎన్ని వీల్స్ రా? 4, 8, 16. అక్కడ ముందర ఒక 20, 22. ఎంత పెద్ద ట్రైలర్ చూడండి ఇది. వా, ఇది టర్బైన్ వింగ్. ఇది మనకు టర్బైన్స్ చూడడానికి ఎంత చిన్నదిగా ఉంటుంది. ఇది చూడు ఎంత ఉందా. ఎంత టైం? ఎంత 5:23. ఇంకా అరౌండ్ ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ 120 కిలోమీటర్స్ కొట్టేసామంటే రీచ్ అయిపోతాం. ఆ ట్రైలర్ వల్ల చాలా వరకు డిలే అయిపోతుంది టైము. మనం దాన్ని క్రాస్ అయిపోవాలి. అది ఎంత ఉంది అసలు. అబ్బా, స్పేస్ సరిపోయినప్పుడు ఎందుకు పోయినావు నువ్వు? అది చూడండి, దాన్ని తీసుకెళ్ళేదని డెడికేటెడ్ వెనకాల ఒక వెహికల్ కూడా ఉందన్నమాట, సేఫ్టీ వెహికల్. దాన్ని క్రాస్ అవ్వడానికి మనకెంత టైం పడుతుందో ఏమో.
చూడండి. వా, ఓరే నాయనా, నేను ఈ టర్బైన్ యొక్క వింగ్ నేను ఎప్పుడు చూసానంటే లాస్ట్ టైం కాంచీపురం మనం ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో కంచికి వెళ్ళి ఉన్నా. అప్పుడైతే అంటే ఒక్కటే కాదు, లాట్ ఆఫ్, అసలు దారి మొత్తం అవే అనమాట. అప్పుడు రికార్డ్ చేసుకున్నాం అనుకుంటే ఇది ఛార్జింగ్ అయిపోయింది గోప్రోలో. ఇప్పుడు మనమైతే NH48లో వెళ్తున్నాము. అచ్చో, నేను యాక్చువల్లీ చెప్పేదే మర్చిపోయినా. ఒలిమలై ఫోర్ట్ కదా, ఆ ఫోర్ట్ వచ్చేసి నియర్ ధర్మపురి, తమిళనాడు, అక్కడ లొకేట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే 5:23 అన్నాడు హరి టైము. సన్ రైజ్ కాకముందు మనం అక్కడికి రీచ్ అవ్వాలి. ఎప్పుడో 3:30కేమో స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు అరౌండ్ 5:30, ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం. మధ్యలో డైవర్షన్స్ ఉన్నాయి. అబ్బా, ఇదే పెద్ద ప్రాబ్లం. ఒకటే హైవే కనుక ఉంటే సూపర్గా ఉంటుంది. నాకు మ్యాప్లో చూపించినప్పుడు ఇది ఒక సింగిల్ హైవే అని చెప్పింది, మళ్ళీ ఏమో ఇక్కడ ఇలాగా. ఓ మై గాడ్. మేము స్టార్ట్ అయినప్పుడు వెదర్ ఏమో ఒక మాదిరిగా బాగానే ఉండింది, కానీ ఇప్పుడు చలి తెలుస్తోంది. నాకు చేతుల్లో చల్లగా అయిపోయినాయి. అండ్ ఆల్సో గైస్, నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఇదైతే టార్గెట్ అచీవ్మెంట్ చేయడానికి అయితే కాదు. సన్ రైజ్ టైంకి అంతా అక్కడికి వెళ్ళిపోవాలి, ఇచ్చేసాలి అని అయితే కాదు. వెళ్ళాలి, ఇఫ్ పాసిబుల్ సన్ రైజ్ టయానికి రీచ్ అయినాం అనుకో, వ్యూ చూడొచ్చు, లేదు అంటే లేదు. మేమేదో ఈ నైట్లో సన్ రైజ్ వ్యూ కోసం 200 కిలోమీటర్స్ రైడ్ చేస్తున్నాం అని చెప్పి దాన్ని అయితే మీరు కూడా అలా తీసుకోకండి ఛాలెంజ్గా. ఎప్పుడు కానీ ట్రావెలింగ్లో వచ్చేసి మనకి టార్గెట్స్ అనేది ఉండకూడదు, ఎందుకంటే పీస్ పోతుంది అనమాట. ఏదైతే రైడ్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, ఈ పరిసర ప్రాంతాల గురించి తెలుసుకోవాలి, ఫీల్ అవ్వాలనుకుంటే టార్గెట్స్ ఉండకూడదు, వెళ్తూ ఉండాలి అంతే. గాయస్, ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినాము. ఆల్మోస్ట్ దగ్గరలో అయితే ఉన్నాము ఇప్పుడు మనం ఒలిమలై ఫోర్ట్కి. రోడ్ అయితే ఇప్పటివరకు బాగుంది, ఒక 30-40 కిలోమీటర్స్ అయితే ఇలాంటి స్మూత్ హైవే. లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి, వరుసగా జేసీబీలు ఉన్నాయి. అండ్ ఆల్సో ఆ హిల్ స్టేషన్ చూడండి, మేబీ ఏదో టెంపుల్ అనుకుంటా, తిరునామం అయితే కనిపిస్తుంది. వ్యూ అయితే మాత్రం బాగుంది. ఇప్పుడు సన్ రైజ్ అయితే అయిపోయింది ఆల్రెడీ. లెఫ్ట్లో నుంచి మీకు సన్లైట్ కనిపిస్తూ ఉంటుంది. లెట్స్ సీ, ఆ క్లౌడ్ అనేది కొంచెం డెన్స్ కదా, చూద్దాం. క్లౌడ్ మేబీ ఫామ్ అయింటే మనకి మంచి వ్యూ, లేదంటే బ్యాడ్ లక్.